హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి 22వ పాశురము పాట భావం విందామండి. స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విందామా అండి. 22వ పాశురం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம். அகில பாகவத திவ்ய திருவடிகளே சரணம். அங்கண்மாயிலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விசியாவோ திங்களும் ஆதித்யனும் எசுந்தார் போல் அங்கினிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேலோரெம்பாவாய். அங்கண்மாயிலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டிற்கீழே செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கிணி வாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விசியானுவோ திங்களும் ஆதித்யனும் எசுந்தார் போல் அங்கினிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேலோరెంబావాయ్. విన్నాం కదండి 22వ పాశురం. 22వ పాశురానికి సంబంధించినటువంటి పాట భావం విందామండి. లోకాన్ని ఏలిన రాజులెంతో మంది గర్వమంతయు విడిచి గుంపులుగా వచ్చి నీ ముందు నిలబడిన యట్లు మేమును వచ్చితిమి ప్రేమ నేత్రాలతో మము చూడవా తండ్రి. గల్లు గజ్జల రీతి హృజ్యము అనిపించు వికసిత కలువోలే ఎర్రతనము తోచు రవిచంద్రులు దయించునట్లున్న రీతిలో సొగసైన కన్నులతో మా వంక నువ్వు చూస్తే మా పాపములు స్వామి పటా పంచలగును అభిప్రాయము మాది కరుణించి దయచూడు.
లోకాన్ని ఏలిన రాజులెంతో మంది గర్వమంతయు విడిచి గుంపులుగా వచ్చి నీ ముందు నిలబడిన ఎట్లు మేమును వచ్చితిమి. ప్రేమ నేత్రాలతో మముక చూడవా తండ్రి. గల్లు గజ్జల రీతి హృద్యము అనిపించు వికసిత కలువోలే ఎర్రతనము తోచు. రవిచంద్రులు దయించునట్లున్న రీతిలో సొగసైన కన్నులతో మా వంక నువ్వు చూస్తే మా పాపములు స్వామి పటా పంచలగును. అభిప్రాయము మాది కరుణించి దయచూడు. శ్రీ గోదా నీలాదేవులు శ్రీకృష్ణుని దయను కోరడం. భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీర అభిమానాలను అహంకారాలను పూర్తిగా వదిలివేసి నీ మంచము దగ్గరికి వచ్చి దేవర వారి దయకై కాచుకొని ఉన్నవారి వలె మేము గుంపుగా వచ్చి నీ దివ్య సన్నిధిలో నిలిచి ఉన్నాము. కృష్ణ, మువ్వల నోరులాగా అరవిరిసిన ఎర్రని తామర మొగ్గ వలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లని చూపు మాపై ప్రసరింపచేయవా. ఓ కన్నయ్య, సూర్యచంద్రులు ఉదయించినట్లుగా మనోహరమైన నీ 2 కన్నులతో మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి. అప్పుడే కదా మా వ్రతము సఫలమయ్యేది. భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీర అభిమానాలను అహంకారాలను పూర్తిగా వదిలివేసి నీ మంచము దగ్గరికి వచ్చి దేవర వారి దయకై కాచుకొని ఉన్నవారి వలె మేము కూడా గుంపుగా వచ్చి నీ దివ్య సన్నిధిలో నిలిచి ఉన్నాము. కృష్ణ, మువ్వల నోరులాగా అరవిరిసిన ఎర్రని తామర మొగ్గల వలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరిచి నీ చల్లని చూపు మాపై ప్రసరింపజేయవా. ఓ కన్నయ్య, సూర్యచంద్రులు ఉదయించినట్లుగా మనోహరమైన నీ 2 కన్నులతో మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి. అప్పుడే కదా మా వ్రతము సఫలమయ్యేది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఆళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం. అఖిల భాగవత దివ్య తిరువడిగళే శరణం. రంగనాథ స్వామి వారి, గోదామ్మ వారి ఆశీస్సులు మనందరికీ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ప్రేమ, ఆదర, ఆశీస్సులు, అభిమానం మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరము ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని రంగనాథ స్వామి వారిని, గోదామ్మ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్. రేపు 23వ పాశ్రము పాఠ భావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి.